జాబ్ చేయాలంటే ఇంతో అంత చదువు ఉండాలి, పని చేసే తెలివి ఉండాలి, దందా చేయాలంటే పెట్టుబడి కావాలి. కానీ ఇవి రెండు లేకుండా లక్షలు కోట్లు కమాయిస్తున్నారు కొందరు. ఏడుంటారో తెలియదు, ఎట్లుంటారో తెలియదు, మొత్తం ఫోన్లలోనే నడిపిస్తున్నారు కథంతా. కాకుంటే వాళ్లకు ధైర్యం ఎక్కువ, మనకు భయం ఎక్కువ. గవి రెండేళ్ల పెట్టుబడి ఎంత బుగులు పడితే అంత మునిగినట్టే. గీడ సుత గట్లనే అయితుండే. కానీ జర్ర అయితే 18 లక్షలు మునుగుతుండే గీ సారు. పేరు దేవేందర్ రెడ్డి, ఊరు నల్గొండ, రిటైర్డ్ టీచరు. అప్పట్లో నువ్వు వాడిన ఫోన్ నెంబర్ కలిసి డ్రగ్స్ దందా గల కాల్స్ పోతున్నాయి. 18 లక్షలు ఇస్తావా, అరెస్ట్ చేయాలన్నా నీ ఇష్టమని బెంగళూరుకి వెళ్ళి ఫోన్ చేసిరట సీక్రెట్ పోలీసుల పేరు మీద. నిజమే కావచ్చని సార్ అదురుకొని బ్యాగులో పైకం చదువుకొని సీదా SBI బ్యాంక్ వచ్చిండు వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ఇస్తానికి. డిపాజిట్ కాగితంలో వివరాలు రాస్తప్పుడు చెమటలు పట్టుడు, సార్ టెన్షన్లు ఉంటున్నాడు. మళ్ళా 18 లక్షలతో వచ్చుడుతోటి బ్యాంకులకు డౌట్ వచ్చి పోలీసులకు ఫోన్ కొట్టారు. రాస్తూ కంగారు పడుతూ క్యాబిన్ ముందు కనపడ్డారు. నేను వాళ్ళని పిలిచి ఏం జరిగింది అన్నప్పుడు, సీక్రెట్ మేడం, ఎవరితో చెప్పకండి, ఇట్లా నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, నన్ను అరెస్ట్ చేస్తున్నారు చెప్పారు. ఎమ్మటి వాళ్ళు వచ్చి పక్కకు దొలకపోయి నిమ్మలం చేస్తే గప్పుడు చెప్పిండట భాగవతం అంతా. లేలే వాళ్ళు సైబర్ దొంగలు, నీ కంచెలి పైకం కొట్టేస్తానికి గట్ల ధమ్కి ఇచ్చిరని చెప్తే పరిశాన్ అయిందట సారు. ఆ బడివేగాలకు ఫోన్ చేస్తే తొత్తర మాట్లాడి పెట్టేసిరట దొరికిపోతామని. ఆడవారి యొక్క నగ్న చిత్రాలు మరియు అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో ఆడవారికి పంపుతున్నారని చెప్పి మీ మీద కేసు అయింది, ఇన్వెస్టిగేషన్లో ఉన్నది, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. ఏహే మాకెందుకు, అది మా డ్యూటీ కాదని బ్యాంకులు పట్టించుకోకుంటే 18 లక్షల రూపాయలు దొంగలకు పోతుండే చూస్తుండగా. ఫోన్ కొట్టంగానే ఉరికొచ్చిన పోలీసులను కూడా తారీఫ్ చేయవలసిందే. అబ్బా మంచి పని చేసిరు అనుడు కాదు, గట్లనే మీకు ఎవరైనా ఫోన్ చేసి పైసలు పంపురి లేకుంటే అరెస్ట్ అవుతారని బుగులు పట్టిస్తే 4 జోపిడ్స్ పెట్టురి, మళ్ళీ మీ తెరువు కూడా రారు దొంగ పడివగాళ్ళు. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ కూడా ఉండదు. ఏదైనా కేసులో ఉన్నప్పటికీ కూడా విచారణ నిమిత్తం పోలీసు వాళ్ళు మీ ఇంటికే వచ్చి విచారిస్తారు.